టికెట్ల గురించి తెలుసా మీకు? ఎప్పుడైనా కొన్నారా? నువ్వు కొంటావు. నువ్వు ఎలాంటి వాడికి తెలుసా? నువ్వు డబ్బుల కోసం లాటరీ టికెట్ కొంటాడు, వాడు వేస్ట్. కానీ లాటరీ వచ్చిందని ఆనందంలో టికెట్ కూడా చింపేస్తాడు. ఒక అమ్మాయి కోసం మనసులో గుడి కట్టారు అనుకోరా, వాడు వేస్ట్ క్యాండిడేట్. కానీ గుడి కట్టాడు కదా అని చెప్పి ఆ గుడి కట్టడం కోసం వెళ్ళి ఎంఆర్ వాళ్ళతోటి వాళ్ళ దగ్గర రిజిస్టర్ ఆఫీస్ లో బిల్లులు పెడుతుంటాడు. వాడిని పరమ వేస్ట్ అనాలా, లఫ్ట్ గాడు అనాలా? టీచర్ స్లిప్ ఇస్తే గానీ ఆన్సర్లు రాయలేను అనేవాడు వేస్ట్ క్యాండిడేట్ రా. కానీ స్లిప్ ఇచ్చిన తర్వాత టీచర్ మీరు రాసి పెట్టచ్చుగా అని అడిగాడు అనుకో, వాడిని ఏమనాలి? ఇదవ కాదు, పరమ వేస్ట్ అనాలి. ఎట్లున్నారా మీరంతా? బామీ దుకాన్లు. మీలో ఎంతమంది మీ గర్ల్ ఫ్రెండ్స్ కి పెళ్లి అయింది చెప్పండి? రీసెంట్ గా పెళ్ళయిందన్న. గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి అయినా పట్టించుకున్నాడు వేస్ట్ గాడు. ఆ పెళ్లికి వెళ్ళి కూడా కడుపులో తినొస్తాడు చూడు. వెళ్ళదా? 2 సార్లు వెళ్ళావా? నువ్వు చాలా వేరే విషయాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. అంతేలేరా, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిందని ఇంకో ఎగ్జామ్ రాయకుండా మానేస్తావా? పక్కా అన్న, అక్కడ పోయింది కాబట్టి ఇక్కడ వెతుక్కోడానికి వచ్చిన. అరే మీ అందరికి చెప్తున్నా కదా, ఈ షోకి వేస్ట్ గాడు ప్లస్ పరమ వేస్ట్ గాడు ఒకడు ఉన్నాడు. అరే ఎక్కడైనా మనిషి బాణాలు తెచ్చుకుంటాడు చెయ్యంత సైజు. నువ్వేంట్రా బాణంతో మనిషి అంత సైజుని తెచ్చుకున్నావు? అరే రే ఒకసారి దీటిరియా. ఎవరిని పడేయడానికి? కాదు మరి 2 బాణాలే తెచ్చుకున్నావు. ఒక్కొక్క బాణానికి 5-10 మంది పడిపోతున్నారు బావా. ఇవి డైలాగ్ బాణాలు అంటారు బావా. డైలాగ్ బాణాలు? దీంతో ఒక్కొక్క డైలాగ్ కి ఒక్కొక్క అమ్మాయి పడిపోతుంది. రే అమ్మాయిల మనసు సముద్రం అంత లోతురా, వాళ్ళని పడేయడం నీ వల్ల కాదు. సముద్రం అంత లోతు మనసు వాళ్ళకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఆకాశం అంత హృదయం నాకుంది బావా. చూడు, ఒక రోయ ఎగిరిపోయింది. ఇప్పుడు కింద చూసుకో. పాపా నీ కాళ్ళు నొప్పిలేస్తున్నాయా? ఎందుకంటే రాత్రంతా నా కళ్ళు అటు ఇటు తిరిగావు కదా నా చుట్టూ. అంతే, ఈలను పడేయమంటావా? ఏది ట్రై చేయి. ఎవరికైనా జీవితకాలం అంటే చావో రేవో ఉంటుంది. చావు బతుకుల మధ్యకాలం. నాకు జీవితకాలం అంటే నీతో గడిపిన కాలమే. మీరు ఇంకొక డైలాగ్ ఉంది బాబు, అందరు పడిపోతారు. అందరు పడిపోతే ఒప్పుకుంటా. చెప్పు. మీ నుంచి నన్ను విడదీసేది చావే అయితే నా ఊపిరి ఆగిపోయినా మీలో ఊపిరిగా బతుకుతా. బాబు ఇంకెవరైనా ఉన్నారా చెప్పు. ఒక్కటి కాదు, 2 కాదు, 100 అయినా 200 అయినా లెక్క తక్కువైనా పర్లేదు. బాణం తిరిగాల్సిందే. కానీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక బాణం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నా? ఊరుకోండి డార్లింగ్స్. అనంతట్లే గారి టాపిక్ ఏందో చెప్పు. వేస్ట్ పరమ వేస్ట్. నేను నా గురించి అడగలేదు, వేరే దాని గురించి చెప్పు. ఇప్పుడు కామెడీ చేసే వాళ్ళని చూసి కష్టంగా నవ్వే వాళ్ళు వేస్ట్. కానీ అది కామెడీ కాదు అని తెలిసినా కూడా నవ్వుతుంటారు చూడు, వాళ్ళు పరమ వేస్ట్. అసలు కామెడీ చేయట్లేదు అన్న విషయం చేసేవాళ్ళు మీకు ఎవరో అర్థమైపోయి ఉంటది. ఇంకా వాళ్ళతో స్కిట్ చేయాలని ఉందా అడుగుతున్నా, జస్ట్ ఇన్ఫర్మేషన్. పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో విల్లుకి నిన్ను పెట్టి కొడతా, పోయి అమ్మాయిల మధ్య పడతావు. గట్టి కొట్టు బావా, అక్కడ పడాలి. సరే వాళ్ళని అడుగుదాం. అరే వేస్ట్ పరమ వేస్ట్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి రా. అమ్మాయి ఫోన్ కి రీఛార్జ్ చేయించేవాడు వేస్ట్. జియో సిమ్ అని తెలిసి కూడా రీఛార్జ్ చేయించేవాడు పరమ వేస్ట్.
అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్లేవాడు వేస్ట్, తీసుకెళ్ళాక ఏం చేయాలో తెలియని వాడు పరం వేస్ట్. మనం అంత అమాయకులం రా. అమ్మాయిలు ఉన్నంత వరకు మనం అమాయకులు. అంతేనా? అబ్బాయి అయ్యుండి లిప్ బామ్ పెట్టుకున్నాడు వేస్ట్, లిప్స్టిక్ పెట్టుకున్నాడు పర్మ వేస్ట్. బా ఏం చెప్పారు? హాయ్ చంటి బావా. ప్లీజ్. లవ్ చేసినాడు వేస్ట్, లవ్ చేసినాక ఏం చేయనాడు పర్మ వేస్ట్. తప్పు లేదులే, ఈ జనరేషన్ లో అమ్మాయిలు అలానే ఉన్నారు. కూర్చో. పరిగెత్తుతో పాలేవాడు వేస్ట్, స్పీడ్ గా పరిగెత్తాలని చెప్పి పెట్రోల్ తాగేవాడు పర్మ వేస్ట్. మళ్ళీ చెప్పువా. పరిగెత్తుతూ పాలు తాగేవాడను. పరిగెత్తుతూ పాలు తాగేవాడు చెప్పు. వేస్ట్. స్పీడ్ గా పరిగెత్తాలని పెట్రోల్ తాగాడు పర్మ వేస్ట్. ఆ పరిగెత్తాల దగ్గర కొట్టుకుంటున్నావురా నువ్వు. ఏదో ఉంది, పర్లేదు, బాగా చెప్పు. లవర్స్ డే రోజు లవర్ లేదని ఏడ్చేవాడు ఎదవా. అవును. ఎయిడ్స్ డే రోజు ఎయిడ్స్ లేదని ఏడ్చేవాడు పెద్దెదవా. చంటనే చాక్లెట్ ఇస్తాడు అనుకున్నాడు ఎదవా, ఇంటికెళ్ళి ఏడు ఏళ్ళు అని ఏడ్చేవాడు పెద్దెదవా. 5 రూపాయలు పెడితే పైసలు వస్తాయా? ఉపగ్రహాన్ని నవగ్రహాలలో ఒక గ్రహం అనుకునేవాడు ఎదవా. అదే ఉప్పు సత్యాగ్రహాన్ని కూడా ఒక గ్రహం అనుకునేవాడు పెద్ద ఎదవా. చాక్లెట్ కోసం ఇక్కడ వచ్చేవాడు ఎదవా, చాక్లెట్ ఇవ్వలేడని ఇంటికి వెళ్ళి ఏడ్చేవాడు పెద్ద ఎదవా. పెళ్ళాం కొడితే ఏడ్చేవాడు వెదవా, అదే పెళ్ళాం గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేవాడు పెద్దదవా. షాపింగ్ కి తీసుకెళ్ళినాడు ఎదవా, తీసుకెళ్లి ఏం చేయకపోయినాడు ఎదవా. కాదు, నా బాయ్ ఫ్రెండ్ నాతోటి బిల్ కట్టించినాడు మరీ ఎదవా. ఇగో ఇది ఇచ్చేయి, 5 రూపాయలు తగ్గుద్ది. చాక్లెట్ కోసం చంటి షోకి వచ్చినవాడు ఎదవా, నరేష్ కోసం వచ్చినవాడు పెద్దదవా. పెళ్ళైన దానికి లైనేశ్వరుడు ఎదవా, దానికి పిల్లలున్నా తెలిసి కూడా లైనేశ్వరుడు పెద్దదవా. సాడ్ సినిమాకి వెళ్ళి ఏడ్చేవాడు ఎదవా, అదే సాడ్ సినిమాకి వెళ్ళి ఏడుపు రాలేదని ఏడ్చేవాడు పెద్దదవా. ఏం పర్లేదు, కారంపొడి పోసుకో, ఆటోమేటిక్ వస్తుంది. ఐపీఎల్ లో బెట్టింగ్ కట్టేటోడు ఎదవా, హైలైట్స్ లో కూడా కట్టేటోడు పెద్ద ఎదవా. గుడికెళ్ళి దక్షిణ వేయకుండా వచ్చినవాడు ఎదవా, అదే గుడికెళ్ళి ఉన్న చిల్లరంతా దొబ్బేసినవాడు పెద్దదవా. అలాంటి వాళ్ళని మా ఊర్లో ఏమంటారు తెలుసా? వీడికి బాగా తెలుసు. కాదు, టీమ్ లీడర్ అంటారు. ఓకే. 10కి 0 కలిపితే 100 అన్నవాడు ఎదవా, అదే పంది అన్నవాడు పెద్దదవా. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, I feel my love. పొంగరం మెల్లగా తిగమ్మ. వీడెవరంటావా? వరుసకి నాకు బావా, నీకన్నా. ఎవరితో మాట్లాడుతున్నారు భయ్యా? కనిపించట్లే, నా గర్ల్ ఫ్రెండ్ బావా. ఎక్కడుందిరా? నా కళ్ళతో చూడు బావా. కనిపించట్లేదు. కనిపించట్లేదురా. బావా, కళ్ళు దుబ్బాయటవా నాకు? నన్ను అవమానిస్తున్నావా? నేను అవమానించట్లేదురా. ఇక్కడ నా లవర్ లేదు, నేను ఎన్ని పప్పగాని వేస్ట్ గానే నీ ఉద్దేశం. అంటే ఒకరు చెప్పక్కర్లేదు అనుకో. వీడు లేకపోతే చచ్చిపోయేటట్టున్నాడు, కాసేపు లవర్ ఉందని ఒప్పుకున్నాడు. ఉంది, లవర్ ఇక్కడే ఉంది. సారీ చెప్పు నా లవర్, సారీ చెప్పు నా లవర్. సారీ. అక్కడ అక్కడ ఓకే. ఎక్కడుందో నువ్వు చెప్పు. సారీ అమ్మా. చెప్పు. కాళ్ళు పట్టుకుంటుంది, ఆశీర్వాదించు. వంగిందా? వంగింది. అయిపోయింది, వెళ్ళిపో. ఒక్క విషయం చెప్తాను బావా, ట్రైన్ ఆగాలంటే ఎర్ర జెండా ఊపాల్సిన అవసరం లేదు. అర్థం కాలేదు. నా లవర్ పెదాలు చూపిస్తే చాలు బావా. విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్టు. విశ్వసేనుని పుత్రరత్నం విశ్వసేనుడా?
విశ్వక్సేనుని పుత్నరత్నం తక్కువనా పుట్నాల పప్పులు కందిపప్పులు కాదురా పుత్రరత్నం 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 కాదురా పుత్న ఛీ. ఎవరిది ఏమో సార్ చీకి పడేసిన మామిడి టెంకలాగా ఉంది. మీకు ఏ విధంగా సహాయం చేయగలను? నేను ఒక సినిమా తీస్తున్నాను, ఆ, దానికి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఎదుగుతున్నాను. నీకు తెలిస్తే ఏమైనా చెప్తావా? ఏయ్! వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అసిస్టెంట్ పట్టుకొని తెలిస్తే చెప్తామంటే వాడు ఎవరి పేరు చెప్తాడు? నా పేరు చెప్తాడు. సిగ్గురేసి దాకా కూర్చో. అమ్మ ప్రేమ గురించి ఆ. హీరో వచ్చి అమ్మని తలుచుకుంటూ ఆ బాధతో ఆ సెంటిమెంట్ కావాలి. చూసే వాళ్ళు ఆ సాంగ్ వింటుంటే కళ్ళలో నీళ్లు జర జర రాలిపోవాలి. అదిరిపోయే చూపిస్తాను ఎరా చెప్పలేదు మన గురించి. చెప్పినా ఎవడినేటోళ్ళు లేడు. నార్మల్ నాకు జన్మే ఇచ్చావే, నాకు పాలే పట్టావే, నాకు నూనె రాసి పౌడర్ పూసి స్కూల్కే పంపావే అమ్మ 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 అమ్మ. హీరో తమ్ముడు చచ్చిపోతాడు. ఆ, అప్పుడు ఆ హీరో చచ్చిపోయిన తమ్ముడు లేచి రావాలి, దేవుడు దిగి రావాలి. ఆ అగరబత్తీలే వెలిగించి పెట్టాను, తైలంతో నూనె తల దగ్గర పెట్టాను, పాడే చుట్టారా నలుగురిని పట్టాను, దారి పొడుగు తపాలనే చల్లాను. తమ్ముడు లేదురా దేవుడు. జబర్దస్త్ గెటప్ సీను అండ్ ప్రియాంక. to the party, so balance me. Welcome to the party.